నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన. తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండించిన బీసీ సంక్షేమ సంఘం సభ్యులు. డొంకేశ్వర్ మండలం జీజీ నడుకుడ గ్రామంలో తమ భూమి కబ్జా చేశారని మీడియా సమావేశంలో వ్యక్తి ఆరోపణ. బాల్కొండ మండల కేంద్రంలో హార్డ్వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం, 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఆర్మూర్ పట్టణంలోని పెద్దమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణ పనులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పరిశీలించి ముదిరా సంఘ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ముదిరా సంఘం సభ్యులు వినయ్ రెడ్డిని ఘనంగా శాలువా పూలమాలలతో సన్మానించారు. అనంతరం ఆలయ నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించాలని సంఘం సభ్యులు కోరగా సానుకూలంగా స్పందించిన ఆయన ఎండోమెంట్ శాఖ మరియు అధికారులతో మాట్లాడి నిధులు మంజూరయ్యే విధంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. నిత్యం పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం సభ్యులు, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పూర్తి సహకారం మీకు ఏ సమయంలో ఏ సందర్భంలో నా సహాయం అవసరమని మీరు అనుకుంటే ఆ రకంగా నేను నా వంతుగా తప్పకుండా సహాయం అందిస్తా. అదేవిధంగా నా వంతుగా 1,01,000 రూపాయలు నేను కూడా 2018 ఎలక్షన్లో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుండే నేను వెళ్ళి నామినేషన్ కూడా వేయడం జరిగింది. తప్పకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదంతో పెద్దమ్మ తల్లి గుడి కట్టుకున్న తర్వాత ఇక్కడ నుండే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు ఇక్కడ నుంచే వెళ్ళి తప్పకుండా నామినేషన్ వేసి మీ అందరి ఆశీర్వాదంతో ఆర్మూర్ ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం కల్పించాల్సిందిగా, అదేవిధంగా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మీ పూర్తి సహాయం సహకారం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండాలని, అదేవిధంగా నిన్న చెప్పినట్టుగా మీ యొక్క అభ్యర్థిని కూడా మంచి అభ్యర్థిని ఇస్తే కూడా మేము టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీ అందరూ కూడా గెలిపించే విధంగా. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివార్లో గల ఆల్ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో కౌన్సిలర్ నజియా సుల్తానా అతిక్ అహ్మద్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని, మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. किधर में भी खामा है, किधर में भी तकलीफ है, वो जगह में हम हमारा कार्यकर्ता, हमारा साईं बाबा साहब चेयरमैन, हमारा नायक लोग है, हमारा हबीब भाई टाउन का अध्यक्ष है, महमूद भाई है, और माजिद भाई है, साजिद भाई है, महसीन भाई, तहसीन भाई, एक आने मुत्यम है, सबको लेके हम आर्मूर को डेवलप करेंगे. आप हमारे साथ आइए. आने वाला इलेक्शंस में हर वार्ड में 36 आउट ऑफ 36 जीतेगा तो और मुख्यमंत्री से जाके मिलके और फंड लाके और डेवलप करने का हम प्रॉमिस कर रहे. తీన్మార్ మల్లన్నపై దాడిని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి, జిల్లా అధ్యక్షుడు నరసింహులు గౌడ్ ఖండించారు. ఆర్మూర్ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేసి గాయపరచడం సరైన పద్ధతి కాదని, తప్పులు జరిగి ఉంటే చట్టాలు, న్యాయస్థానాలను ఆశ్రయించాలని, దాడులు చేయటం సరికాదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను విస్మరించిన కవిత నేడు బీసీలపై కళ్ళబొల్లి మాటలు చెప్తే ప్రజలు నమ్మరని తెలియజేశారు. ఇటువంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంగమోహన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాసశ్యామ్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ గౌడ్, నవీన్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ అధికారం ఉండి కూడా
అప్పుడు ఒక నోటి మాట కూడా ఎత్తింది. అంతేగాక ఆమె ఎంపీగా 5 సంవత్సరాల నుండి ఒకనాడు కూడా బీసీల గురించి ఆలోచించకుండా ఈరోజు తిరుమల బీసీల గురించి పోరాడుతుంటే మీకు ఆయన గురించి కొత్తగా ఏమనిపించాలంటే దానికి ఏదో అనుకుని చేసుకుంటారు. మొత్తం మేము బీసీలు అనుకుంటామంటే గవర్నమెంట్ ఎప్పుడైతే మీరు బీసీలు మొత్తం కులాలన్నీ ఒకటే అయినాయి. కానీ ఇప్పుడు బీసీలు 60% ఉన్నాయి కానీ 42% కూడా గవర్నమెంట్ ఆమోదించినప్పుడు దీంట్లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ మీకు అన్న మాట ఏంటి? ఆయన ఒక సామెత ఇప్పుడు మీ నాన్నగారు ఎన్నో సామెతలు చెప్తుంది. ఆ సమయంలో ఒక మాట అన్నారు అంతే. దాన్ని మీరు ఆఫీసులో దాన్ని దాడి చేస్తారా, దౌర్యం చేస్తారా? ఆ రోజు మీ తండ్రి గారి నాయకత్వంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీల గురించి ఒక్క మాట కూడా అననటువంటి మీరు బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఒక తీర్మానం వలన ఒక బీసీలు ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో ఒక 42% కన్నా ఎక్కువగా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి బీసీలు అందరూ ఏకమై ఐక్య ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడానికి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం సరైనటువంటిది కాదు. బీసీ ఉద్యమానికి మీరు తోడ్పాటు అందించండి. మీ ఉనికి కాపాడుకోవడానికి మీరు ఉనికి రాజకీయాలు చేయడం సమంజసం కాదు. ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దాడి అప్రజాస్వామికంగా ఉందని ఈ దాడిని అందరూ ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్రగుట్ట అభివృద్ధికి 50 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్రగుట్ట అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పనిచేస్తుందని తెలియజేశారు. అలాగే గతంలో ప్రభుత్వానికి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి 50 లక్షల నిధుల మంజూరుకు ప్రొసీడింగ్ ఇవ్వటం ఎంతో సంతోషకరమని అన్నారు. ప్రభుత్వానికి ఎల్లవేళలా తాము రుణపడి ఉంటామని చెప్పారు. ఆర్మూర్ను మరియు సిద్లగుట్టను అభివృద్ధికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తూ సర్వాంగ సుందరంగా గుట్టను అభివృద్ధి చేసి చూపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాటేజెస్ కోసము కేటాయించడం జరిగింది. త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. అంతేకాకుండా వివిధ ద్వాతల ద్వారా అక్కడ రోడ్డు గాని ఇంకా అభివృద్ధి గాని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ రానున్న రోజుల్లో సిద్దులగుట్టని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ మధ్యనే గోశాల నిర్మాణం కూడా ప్రారంభించడం జరిగింది. నవగ్రహాలు కూడా ఆల్రెడీ నిర్మించడం జరిగింది. 3-4 కాటేజీలు కూడా ఇప్పటికే కంప్లీట్ చేసినాం. రానున్న రోజుల్లో అన్ని రకాలుగా సిద్దులగుట్టని అభివృద్ధి చేస్తూ తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి దానికి ఇంకా నిధులు కేటాయించాల్సిందిగా కోరడం జరుగుతుంది. డొంకేశ్వర్ మండలంలోని జీజీ నడుకుడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ భూమిని పట్టా చేసుకుని కబ్జా చేస్తున్నాడని బాధితుడు గంపల కళ్యాణ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుడు కళ్యాణ్ మాట్లాడుతూ గత 60 సంవత్సరాలు తాము వ్యవసాయ భూమి కబ్జాలో ఉన్నామని సర్వే నెంబర్ 1129లో 30 గుంటలు అక్రమంగా పట్టా చేసుకున్నాడని, అలాగే 1131 సర్వే నెంబర్లో అసైన్మెంట్ భూమి 28 గుంటలు తనను పేరు మీదుగా చేసుకున్నాడని, దీంతో పాటు తమకు 1 ఎకరం 10 గుంటల భూమి కబ్జా చేసి భయాందోళనకు గురి చేస్తున్నాడని అన్నారు. తమ వద్ద అన్ని భూములకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ భూమి తమకు వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు అరుగుల్ సురేష్, మోగ ప్రభాకర్, బాధితుని కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. సాగు చేస్తున్నాం. అయినా కూడా మా పక్క సర్వే నంబర్ 1129లో ఒక మైపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మా భూమిని కబ్జా చేస్తున్నాడు. ఈ విషయంలో మేము ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చినా కూడా చాలా రోజులు పెండింగ్ పెట్టి అయినా కూడా అయినకపోవడం వల్ల ఏసీ సార్కి కాళ్ళ మీద పడి ఎఫ్ఐఆర్ చేసిండు. అక్రమంగా మా భూములకు చొరబడుతుందని చెప్పేసి ప్రూఫ్స్ ఉండగా కూడా అయినా కూడా వినకుండా ఎఫ్ఐఆర్ను మేము ఇచ్చిన కంప్యూటర్ నుంచి పేరు తొలగించి ఒక్కతని పైనే మాత్రం ఎఫ్ఐఆర్ చేసి ఉంచిండు. ఎఫ్ఐఆర్ అయినా కూడా అయినా వినకుండా మేము నాటిన వరి పొలంలో గడ్డి మంది వెళ్ళిందని చెప్పేసి మళ్ళీ కందిపేట ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది నీ పొలం అని గ్యారంటీ అయింది, నీ పొలం అని నువ్వు నిరూపించుకోనరా అప్పుడు ఎఫ్ఐఆర్ చేసినాము అని చెప్పేసి అని అంటున్నాడు. నా పైన రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నా పైన ఎఫ్ఐఆర్ చేసి ఇప్పటికి 5 ఎఫ్ఐఆర్ చేసి కుమారం ముందర బైండ్ ఓవర్ చేసి ఇంకా మైపాల్ అనే వ్యక్తికి ఎస్ఐ సపోర్ట్ చేస్తున్నాడు. డొంకేశ్వర్ మండల అధ్యక్షుడైన భూమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. భూమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా మైపాల్ రెడ్డికి బావాయితలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు పక్కి వెంకటయ్య గారికి కూడా మేము ఉన్న కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి సిపి గారికి అందరికీ విన్నవించడం జరిగింది. తర్వాత నిన్న కూడా సపరేట్గా ఎస్సీ ఎస్టీ కమిషనర్ పక్కి వెంకటయ్య గారికి
విన్నవించి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని ఆ పట్టాను రద్దు చేయాలని చెప్పారు. అసైన్మెంట్ పట్టా రెడ్డిలకు ఇచ్చేది కాదు, దళితులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చే భూమి అని మాట్లాడినారు. దాని గురించి ఆయన సానుకూలంగా స్పందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దళితుల భూమిని ఆక్రమించుకుంటే ఇక ఖబర్దార్ అని వెనుక మైపాల్ రెడ్డి లాంటి వారు ఎవరు కూడా ఈ దళితుల జోలికి రాకుండా ఉండాలంటే దళితుల మందిరం ఐక్యంగా ఉండి ఆయనను ఎన్నో జరిగినాయి, ఎన్నో పోరాటాలు చేస్తాం. దీని మీద కూడా మేము అలుపెరగని పోరాటం చేస్తాం. ఆయనను వంచి ఆ భూమిని ఆయనకు అప్పగిచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మేమందరం దళిత సంఘాలన్నీ ఏకమై ఆయన మీద ఏదికైనా సిద్ధపడి ఈరోజు మా వాళ్ళది కోల్పోయినటువంటి భూమిని ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నందిపేట్ మండల కేంద్రంలోని పల్లిగుట్ట ఆలయంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన వినయ్ రెడ్డి నందిపేట్ మండల కేంద్రంలోని పల్లిగుట్ట ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే పల్లిగుట్ట అభివృద్ధి కోసం తన వంతు నిధులు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వీరి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో 1994 సంవత్సరంలోని కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాన్ని కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమంగా కబ్జాలు చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అక్లూర్ గ్రామంలో 30 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామానికి చెందిన నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసిందని, తమ ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇంటి నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ హయాంలో కొంతమంది నాయకులు తమ భూములను కబ్జా చేసి అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రొసీడింగ్ కాపీలు అందజేయడంతో తమ స్థలాలను చదువు చేయడానికి వెళ్తే బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారని, పోలీసులకు చెప్పిన ఫలితం లేకుండా పోతుందని, రెవెన్యూ అధికారులు సైతం వారికే మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించాలని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి తమ గోడును విని తమకు న్యాయం చేయాలని, పేదలకు చెందాల్సిన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. 30 సంవత్సరాల నుంచి ఫ్లాట్ ఇచ్చిరట మాకు. అంటే మా మామయ్యని ఈ రోజు కొట్టిండ్రు. అంటే 30 సంవత్సరాలలో వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకున్నారు. అప్పుడు మా దగ్గర తాహత లేకుండా మేము ఇప్పుడు డబ్బు కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుంటామంటే కట్టుకొని ఇస్తలేరు. అంటే నాదాలు ఉన్న వాళ్ళని చంపేస్తాం ఎంతమందిని చంపేస్తారు ఇట్లా ఊర్లే. అంటే అవి ప్రభుత్వం ఇచ్చినాయి కదా, మేము ప్రభుత్వం ఇచ్చినాయని అదే దాంతో మేము ఇప్పుడు ధైర్యంతో ఉన్నాము. ఇప్పుడు మాకు అడ్డం వస్తే మేము ఇప్పుడు ఏం చేయాలి, మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇంతకు ముందు ఒకసారి అట్లనే జరిగింది. అందరూ భయం పడుతున్నారు. అంటే ఎవరు ముందుకు వస్తే ఏం చేస్తారనే భయం ఉంది మాకు. 94లో వచ్చింది. అప్పుడు మాకు స్తోమత లేక కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుంటామంటే తిరగబడుతున్నారు, జాగనిత్తలేరు. ఇప్పుడు మా బావని కొట్టిండ్రు, సీరెత్తమంటానని కోమట్ల ఇంటికి పోయి లొల్లి పెడుతున్నారు. మరి ఆడిని మమ్మల్ని జీరెత్తారా, ఆడిని మేము జీరెత్తామా తెలియదు. ఇవన్నీ పక్కన 94 2 రోజులు ఇట్లా ఆపుతారు. మరి 96 మందికి ఉన్నాయి. అవన్నీ అయినాయి కానీ మేము కట్టుకోలేము, సోమెత లేక కట్టుకోలేము. డబ్బులు మంది కట్టుకున్నారు సార్. అక్కడ ఇచ్చిన కొట్టిండ్రు, కట్టుకుంటామంటే ఇప్పుడు ఒక ఆయన కొట్టిండ్రు, ఇద్దరు కొట్టిండ్రు. ఇష్టం తీసుకుంటారు సార్. ఎప్పుడు చూడు అడమత్తురు ఓళ్ళు వేసుకున్నామన్నా. ఎల్లమ్మ గుడి ఆవరణలో తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్లికొండ ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులను ఫీల్డ్ ట్రిప్లో భాగంగా స్థానిక ఎల్లమ్మ టెంపుల్ పరిసర ప్రాంతానికి వన భోజనాలకు తీసుకెళ్లడం జరిగిందని, విందు భోజనాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఆషాఢ మాసం లోపల ప్రకృతిలో మమేకం కావటమే ముఖ్యమైనటువంటిదని, అందులో విద్యార్థులు ఎప్పుడు తరగతి గదులకు పరిమితం కాకుండా బయటకు ప్రకృతి ఒడిలోకి తీసుకొచ్చినప్పుడు ప్రకృతిలో ఆనందంగా గడుపుతారని, మానసిక ఉల్లాసం పొంది రిఫ్రెష్మెంట్ పొంది మంచిగా చదువుకునేటటువంటి అవకాశం ఉంటుందని, విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో ఉల్లాసంగా గడపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, గంగాధర్, నరసింహారావు, సునీత, మాలతి, కృష్ణ, గంగమోహన్, గౌతమి, గంగాధర్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు హరికృష్ణ, సంతోష్, విజయలక్ష్మి, వైఎస్ శేఖర్లు తదితరులు పాల్గొన్నారు. తొల్లికొండ ఉన్నత పాఠశాల మరియు తొల్లికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను
ఫీల్డ్ ట్రిప్లో భాగంగా వనభోజనాల కొరకు స్థానికంగా ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. విద్యార్థులకు ఈ కార్యక్రమంలో భాగంగా విందు భోజనాలు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశము ఈ ఆషాఢ మాసం లోపల ప్రకృతితోటి మమేకం కావడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. అందులో విద్యార్థులు ఎప్పుడు తరగతి గదులకే పరిమితం కాకుండా బయటకు ప్రకృతి ఓడిలోకి తీసుకొచ్చినప్పుడు ప్రకృతి లోపల కొంత ఆనందానికి ఆహ్లాదంగా గడుపుతారు. దాంతో వాళ్ళకు రీఎన్ఫోర్స్మెంట్ అయ్యి మంచిగా చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులందరూ ఈరోజు చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ఎంజాయ్ చేసి ఆటపాటలతోటి ఆనందంగా గడపడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మేము నెరవేరిందని భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో శ్రమించి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని వసతులను, తర్వాత ఆహార పానీయాలను అన్నిట్లను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ఆనందంగా ఈరోజు గడిపే విధంగా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బాల్కొండ మండల కేంద్రంలో హార్డ్వేర్ దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో దుకాణంలోని సామగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హార్డ్వేర్ దుకాణంలో విద్యుద్ఘాతం సంభవించి గత రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో దుకాణంలోని సామగ్రి మరియు టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు సుమారు 6 లక్షల విలువ గల సామగ్రి కాలిపోయిందని బాధితులు రవీన్ ప్రసాద్ తెలిపారు. ఎస్ఐ శైలేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 17న గల్ఫ్ బాధితులతో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి తరలి వస్తామని, ఎంతమంది న్యాయం చేశారో చూపించాలని వేల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఎంతమందికి గల్ఫ్ బాధితులకు న్యాయం చేశామని ప్రగల్భాలు పలికిన ఆయన ఎంతమందికి న్యాయం చేశారో చూయించాలని, ఈ నెల 17న గల్ఫ్ బాధితులతో ప్రశాంత్ రెడ్డి ఇంటికి వస్తామని తెలిపారు. గతంలో ఎవరికీ కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం ఇప్పుడు న్యాయం చేశామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆనల మోహన్ రెడ్డి గారు మీకు ఒక సవాల్ విసిరిండ్రు. దానిని ఏకీభవిస్తూ ఏదైతే 17వ తారీఖు శుక్రవారం రోజున మీ వేల్పూర్ గ్రామంలో మీ సొంత ఇంటికి ఏదైతే గల్ఫ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్న కుటుంబ సభ్యులను తోలుకొని వచ్చి ఇంటి ముందట అప్పుడు మీరు వాళ్ళని అడిగి నిజమా తెలుసుకొని, నిజం కాకుంటే మా అధ్యక్షుడు సవాల్ విసిరిండు, దానికి కట్టుబడి ఉంటాడు, మీరు కూడా దాన్ని స్వీకరించాలని చెప్పి కోరుచున్నాం. వాళ్ళని మేము తీసుకొచ్చి ఇక్కడనే కూర్చుండబెడతాం, వాళ్ళతో కనీసం మీకు పరిచయం చేస్తాము. మేము మీతోని వాగ్వాదం పెట్టడానికో లేకుంటే మీ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికో మీ పైన దాడిలోకి మేము వస్తలేము. మీరు అన్న మాటలకు మేము క్లారిటీ ఇస్తాం, అంతే. క్లారిటీ ఇచ్చి మీరు ఏదైతే అభాండం మా పైన వేసిరో, మా ప్రభుత్వం పైన వేసిరో, మేము అది మీరు వేసిన మాటల అభాండమే, అది తప్పని నిరూపించుకోవడానికే మేము ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే గల్ఫ్ కార్మికులకు ఏదైతే బెనిఫిట్స్ ఇచ్చిందో వాళ్ళని తోలుకొని వచ్చి మీ దగ్గర కూర్చోబెడతాం. మీరు దయచేసి రమ్మని మేము అంటున్నాము. జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు చెప్పినారు. మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకులు అందరూ వస్తారు, మా నాయకులు వస్తారు, ఇక్కడనే ఉంటారు, మీరు రండి అని మేము సవినంగా మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికే గల్ఫ్ లో చనిపోయిన వారికి 18 మందికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జిల్లాలో 55 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరిగింది. అది దీన్ని ఆయన ఎక్కడైనా ఆయన అధికారుల దగ్గర కానీ సమాచారం తెలుసుకోకుండా ఆయన స్థాయి గతంలో మంత్రి చేసిండు, ఆయన స్థాయిని మరిచి అక్కడ వ్యవహారం చేసిండు. జిల్లా అధ్యక్షుడు అప్పుడే మొన్ననే ఖండించడం జరిగింది. సవాలు ఏదైతే చెప్పిండో 17వ తారీఖు నాడు ఆయనకు పరిచయ వేదికగా ఆ గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలను తీసుకొచ్చి వేల్పూర్ మండలంలో గాంధీ విగ్రహం వద్ద మేము ఆయన పరిచయ వేదిక పెడుతున్నాము. ఆయన మీదకి దాడికి పోతలేము. ఆయన ఆ రోజు అందుబాటులో ఉండి ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో 18 కుటుంబాలకు మేము ఎక్స్గ్రెస్ ఇచ్చినామో ప్రతి కుటుంబం నుంచి ఆ వ్యక్తులను తీసుకొచ్చి ఆయనకు పరిచయం చేస్తాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షుడు కనికరం గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు జక్కం రాజలింగం మాట్లాడుతూ గ్రామంలో 3 లబ్ధిదారులకు 7 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందని అన్నారు. ఆపత్కాలంలో నాణ్యమైన వైద్యం కోసం ఖర్చు చేసుకున్న డబ్బులను ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారికి తోడుగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేష్, నాగేష్, హనుమంతు, రవీందర్, పురుషోత్తం, లక్ష్మీనారాయణ, దశరథ్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయటం మరిచారని అన్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పే ఇప్పటికీ పెంచకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు మోహన్ రెడ్డికి లేదని మండిపడ్డారు.
మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థాయి కాని వారు ఆయనను ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. నోటికి వచ్చినట్లు ప్రశాంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మీరు. కాబట్టి ఏదైతే సవాల్ చేసినావు కదా, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సవాల్ విస్తున్నా ఉన్నాం. ఇది ఎమ్మెల్యే స్థాయి కాదు, నువ్వు ఎమ్మెల్యే స్థాయిని ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కాదు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులము, ప్రతి ఒక్క నాయకుడు కూడా నీ స్థాయి నాయకులు ఇక్కడ మేము ఉన్నటువంటి అందరు నాయకులము. కాబట్టి సవాల్ చేస్తా ఉన్నాం. ఏదైతే తీసుకొని వస్తే గల్పి బాధితులు అని చెప్పేసి అందరికి 100% ఇచ్చామని చెప్తున్నావో 100% ఇచ్చినట్లు నువ్వు నిరూపిస్తే మేము రాజకీయ నుంచి తప్పుకుంటాం. లేదు రానిటువంటి వందల మందిని, వేల మంది రైతులు కావచ్చు, గల్ప బాధితులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా మహిళా అందరినీ కూర్చోబెడతాం ఇక్కడ. అది నువ్వు ఇయ్యనట్లు కనుక నిరూపిస్తే నువ్వు శాశ్వతంగా రాజకీయంగా తప్పుకుంటావని చెప్పేసి వేల్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మరి ప్రెస్ ద్వారా మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతా ఉన్నాం. ఖబర్దార్, రేపు 17వ తారీఖు 10 గంటలకు వేల్పూర్ లో వేలాది మందిగా వస్తా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే ప్రజలు తీసుకొని వస్తాం. ఏదైతే నువ్వు ఎగగొట్టినటువంటి రైతు భరోసా, రైతు బీమా, వృద్ధాప్య పెన్షన్ 4000 చేస్తామన్నారు, దాన్ని 4000 చేయలే. వికలాంగుల పెన్షన్ ని 6000 చేస్తామని చెప్పి 4000 చేయలే. మరి అలాగే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలే. రైతు బంధుని 7500 ఒక 6 నెలలకు ఒకసారి పంటకు 7500 ఇస్తామని చెప్పి 6000 రూపాయలు ఇచ్చి మొన్న వేసంగిలో మరి 4 ఎకరాల వరకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టాం. మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ లో ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? ఓట్లు వస్తున్నాయి కాబట్టి మరి నువ్వు రైతు బంధు ఇస్తున్నావు. పేరు మార్చి కేసీఆర్ గారి పథకాలని కాపీ కొడుతూ పథకాలన్నింటినీ ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో గల్పు బాధితులకు ఇచ్చినామని అంటున్నారో మరి వాళ్ళకి తీసుకురా. ఎవరికైతే ఇవ్వలేరు మేము వాళ్ళందరినీ 11వ తారీఖు తీసుకొచ్చి ఈ వేల్పూరు అంబేద్కర్ సాక్షిగా అక్కడ నిలబెడతాం. మీరు అక్కడికి వచ్చి మా సవాల్ని స్వీకరించాలని మేము కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన. తీన్మార్ మల్లన్నపై దాడిని ఖండించిన బీసీ సంక్షేమ సంఘం సభ్యులు. డొంకేశ్వర్ మండలం జీజీ నడుకుడ గ్రామంలో తమ భూమి కబ్జా చేశారని మీడియా సమావేశంలో వ్యక్తి ఆరోపణ. బాల్కొండ మండల కేంద్రంలో హార్డ్వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం, 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.